మన తండ్రి మన కష్టార్జితం మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు ఇలాంటి దుర్మార్గులు ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా, నేను ఒకసారి మొదటి సంతకం డిఎస్సి పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క ఇక్కడ నెల్లూరులో ముస్లిం సోదరులు ఉన్నారు. ఈరోజు సాయంత్రం వస్తా ఉంటే చూసా వాళ్ళ ఉత్సాహం. మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ముస్లిం ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, మాకు సంఘీభావాన్ని తెలియజేశారు. నేను వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం, పొత్తులో ఉన్నాం, పొత్తులో ఉన్నప్పుడు అన్యాయం జరగలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఆ జెండాలు తీయాలి, వెనకనాడు కనపడాలి, అక్కడ టీవీ కూడా ఉంది వాళ్ళకు కూడా కనపడాలి కాబట్టి ముందు తీయండి ప్లీజ్. జెండాలు తీయాలి, మీరు జెండాలు దించాలి. 10 నిమిషాలు జెండాలు దించండి, మళ్ళీ ఎగరేద్దాం. నువ్వు కూడా తమ్ముడు, నువ్వు కూడా జెండాలు దించాలి. ఓకే, కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను, ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం, ఆజ్ హౌస్ పూర్తి చేస్తాం. మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. మళ్లీ దుల్హాన్ తీసుకొస్తాం, రంజాన్ తోఫా పెడతాం. అదే మరిగా మౌజములకి ఇమాములకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఆందోళన ఇస్తాం. మసీదులకు నెలవారీగా ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో, కేంద్రం తీసుకొచ్చినటువంటి మోడీ గ్యారంటీ, ఈ రెండు కూడా మీరు బేరీ చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది. ఈ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కాకూడదని, వైసీపీ రహిత రాష్ట్రంగా ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మొట్టమొదట నిర్ణయించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో నేను గాని ఆయన గాని బీజేపీ గాని మేము సర్దుబాటులో అనేక విధాలుగా తగ్గాం, అడ్జస్ట్ అయ్యాం. ఒకరు తగ్గలేదు, ఒకరు పెరగలేదు, కానీ అందరం కలిసి మీకోసం అడ్జస్ట్ అయ్యాం తప్ప, రాష్ట్రం కోసం త్యాగం చేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ త్యాగాన్ని చూస్తే ఈరోజు సింహపురి తిరగబడింది, రాష్ట్రంలో వన్ సైడ్ అయింది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గెలుస్తున్నారు, రాష్ట్రం నిలదొక్కుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పదే పదే మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్. మేము వస్తే ఎన్నికల మేనిఫెస్టో పేదవాళ్ల పథకాలు రద్దవుతాయని, నువ్విచ్చేది 10 రూపాయలు, దోచేసేది 100 రూపాయలు, అప్పు చేసింది 13 లక్షల కోట్ల రూపాయలు. రేపు మేము వస్తే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఇప్పుడిచ్చే సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం మేము మీకు ఇస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే, ఆడబిడ్డ అనేది నెలకు 1,500 రూపాయలు
సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనంలో ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాం, 4 ఉంటే 60,000 ఇస్తాం, 5 మంది ఉంటే 75,000 కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధ్యత మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. ధరలు పెరిగాయి. దీపం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. దీనివల్ల ఎక్కడన్నా ఉద్యోగం చేసి రావాలన్నా, షాప్ లో పనిచేసి మళ్లీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం. తమ్ముళ్ళు, మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాది. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, డిఎస్సి ఇచ్చాడా మీకు? ఉద్యోగం వచ్చిందా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? అందుకే కోరుతున్నా, ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈ రోజు రైతును రాజుగా చేస్తాం. 20,000 రూపాయలు ఇస్తాం. ఇదే కాదు, సామాజిక పింఛన్లు చెబుతున్నాను. పింఛను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు 84వ సంవత్సరంలో ప్రారంభించారు. 2014లో 200 రూపాయల పింఛన్ని 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటే హామీ ఇచ్చాను, 3,000 నుంచి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. సైకో జగన్ చెప్పింది 2028లో 250 వేస్తానని. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, దివ్యాంగులకి పింఛని ఏవైతే నైపుణ్యం ఉందో స్కిల్ సెన్సస్ పెట్టి మన యువతకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయిస్తారంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఈయన కంటే ముందుగా వీళ్ళ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు. ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన్ని కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు. ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు. ఒక చిన్న జీవితంలో మలుపు. ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు. అక్కడి నుంచి నిలదొక్కున్నాడు, నిలబడ్డాడు, పవర్ స్టార్ గా ఎలిగాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూశాడు, స్ట్రగుల్ అయ్యాడు, పోరాడాడు, నిలదొక్కున్నాడు. అది జీవితం నేర్పించిన గుణపాఠం. సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది. అదే మేము ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయూతనిచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం స్కిల్ సెన్సస్ ఉద్దేశం, స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశం.